ప్రేయసి కాదా సార్ పిలిచారా సార్? ఏంట్రా కోటి, ఏంటి హుషారుగా పాటలు పాడుతున్నావు? కుప్పు సాంగ్ కోసం ఏం తెచ్చావేంది? పండగ కదా పాపం తింటాడని 10 4 తెచ్చాను. జైల్లోకి ఇలాంటివి తీసుకురాకూడదమ్మా. పాలు పళ్ళు సెల్ ఫోన్లు బిర్యానీ ప్యాకెట్లు తీసుకురావచ్చా? అంటే అవి కూడా తీసుకొచ్చావేంటి? ఇవి కూడా తీసుకొచ్చాను. హానెస్ట్ నాకు ఇలాంటి నచ్చవు. అంతసేపు చూసుకోకలేదు, అవి దొంగ నోట్లేం కాదు, మంచి నోట్లే. ఏమో ఎవరు నమ్మొచ్చాడు. సేఫ్ సైడ్. ఇంకేంటి నువ్వేం తెచ్చావు ఫాఫా? చిచి, ఏరియా అంతా పాడు చేశాడు. నువ్వేం తెచ్చావు? నేనేం తెచ్చానో నువ్వు చూడలేవుగా. అలా చూడకూడని వాటిని జైల్లోకి తీసుకురాకూడదమ్మా. రూల్స్ ఒప్పుకోవు. నేను ఇచ్చేదానికి మా నాన్న ఒప్పుకోడు. అంటే అర్థం కాలేదా? నేను తెచ్చింది మా బావ మీద ప్రేమ. అబ్బో, లోపలికెళ్ళి కురిపించుకో. అలాగే ఇలాగే ఫదవే వయ్యారి గాలి ఫటమా పైకి పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగి బాంబులా ఆ బ్యాగ్ లో బాంబులు ఉంటాయండి. బాంబులు కాదు సార్, ఫోర్నాలు తీవే బయటికి. ఏం సార్ చెప్తా వినరు మీరు? మీరు ఎక్కడ పోలీసులు అండి బాబు? ఫోర్నాలు చూసి పారిపోతున్నారు. ఫోర్నాలు ఎక్కడైనా పేలితే ఏంటండి? అయిపోయాడు. ఫోర్నాలు బాంబుల్లా ఫేలిపోయిన ఏంటి? వాడిని కస్టడీలో తీసుకోండి. అలాగే సార్. పయనించే ఓ చిలుక ఫారిఫో ఏంటి ఇది? నీ పనేనా? అవును బావా, దీనికోసమే. జైల్లో అయితే జైల్లో కాపురం చేస్తే కృష్ణుడు పుడతాడంట. పుడతారు. మీరు ఇక్కడ జైల్లో కాపురాలు చేసి పిల్లల కంటే మేము జోల పాటలు పాడుతూ కూర్చుంటాం. ఇక్కడ చేయకూడదు. దొరికేవే తల్లి. ప్రేమికులు వేరు చేస్తావా? నువ్వు నాశనం అయిపోతావు. ఈ ప్రాబ్లం ఉంటుందని ఊహించే చుట్టుపక్కల ఏ ఇల్లు లేకుండా పొలంలో కట్టుకున్నా. బయటికి ఎప్పుడు వస్తావు బావా? అన్నయ్య గురించి ఆలోచించి ఆగానే, లేకపోతే జైల్లో కదా అక్క. నీకు ఏది లేకుండా వస్తా బావా. నువ్వు రావద్దే, నేనే వస్తా. హలో సార్, జగదాంబ సెంటర్ లో ఒకతని కారు గుద్దేసిందండి. అక్కడ మా ట్రాఫిక్ కానిస్టేబుల్ శామ్యుల్ అని ఉంటాడు, అతనికి చెప్పబోయా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమండి సుబ్రహ్మణ్యం గారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకేమైనా ఫోన్లు వచ్చాయా? హోమ్ మినిస్టర్ పేషెంట్ నుంచి ఫోన్ వచ్చింది. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. ఇంకా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. డాటా కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఇంకా స్వాతి అంటే 3 సార్లు ఫోన్ చేసింది సార్. అందరి ముందు చెప్తారేంటి? ఇప్పుడు చెప్పండి. ఈవిడ మాత్రం మ్యాటర్ చెప్పిందండి. 1/2 గంటలో రింగ్ ఇస్తానంది. హలో. హాయ్ రంజిత్, నేను స్వాతిని. హాయ్ స్వాతి, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. మొన్న మా మమ్మీ నేను మీ ఊరు వచ్చాం. మరి కలవలేదే? ఎలా కలవమంటావు? అప్పుడు నువ్వు మీ తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు. ఆ టైంలో పలకరించడం బాగుండదని మమ్మీ తీసుకొచ్చేసింది. ఏం చేశాడు నీ తమ్ముడు? వాడు తప్పేం లేదు. నా మీద కోపంతో వాడిని ఇరికించారు. వారం రోజులు అంతా సాల్వ్ అవుతుంది. వాడు రిలీజ్ కాగానే నువ్వు మీ అమ్మతో మా ఇంటికి వచ్చినట్టు నేను మా అమ్మ నాన్నలతో మీ ఇంటికి వస్తా, ముహూర్తాలు పెట్టించడానికి. హాయ్. ఏంటి లగేజ్ తో సహా వచ్చేసావు? ఏజ్ బారవక ముందే తొందర పడదామని. అందుకని చెప్పా పెట్టకుండా ఇలా దిగిపోవడమేనా? ముహూర్తాలు చూసుకుని దిగడానికి నువ్వేమన్నా 3 ముళ్ళతో రెడీగా ఉన్నావా? అందుకే ఎదురుగా ఉంటే నీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని వచ్చేసా. ఎవరు? ఏంటి రాజేశ్వరి, ఎవరొచ్చారు? ఎవరో తెలీదండి, మాటలు వినిపిస్తున్నాయి. ఈ సూట్ కేసు ఏంటి చాటుకు తీసుకొచ్చావు? మీ నాన్నంటే ఎంత భయమా?
చచ్చా భయం కాదు గౌరవం. అవును, మన సంగతి ఎప్పుడు చెప్తున్నావు? ఎక్కడి నుంచి అమ్మా తల్లి నువ్వు వెళ్ళిపో, నీకు దండం పెడతా. అందమైన ఆడపిల్ల ఎదురుగా ఉంటే దండవా పెట్టేది? మరేం కావాలి? ఆ, ఇక్కడ ఆ, ఆ, అదేంట్రా పోలీస్ వై ఉండి దొంగాట ఆడుతున్నావు? ఎవరి అమ్మాయి? నాన్న ఈ అమ్మాయి నా పేరు స్వాతి అండి. ఆ రోజు ఫంక్షన్ లో మావాడి మెళ్ళలో మాలేసింది నువ్వే కదూ? మాల కాదండి, మెడల్. ఆ మెడలు వేస్తే వేసావు కానీ సూట్ కేసుతో వచ్చేసావేంటి? ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటే వచ్చానండి. అలాగే మిమ్మల్ని చూడాలని ఇటు వచ్చాను. చూసావుగా పద మరి. అది కాదు అంకుల్, ఉద్యోగం వచ్చేదాకా. మా ఇంట్లో ఒకే ఒక ఉద్యోగం ఖాళీగా ఉందమ్మాయి, అది ఇంటి పెద్ద కోడలు ఉద్యోగం. చేస్తావా మరి? ఆ, లేషన్స్ కంగ్రాచులేషన్స్ బావా. అక్క సూపర్ గుంది. చాలా థ్యాంక్స్ అక్క. మా నాన్న పెద్దభావం చేసుకొని నస పెట్టి చంపేస్తున్నాడు. నువ్వు లైన్ లోకి వచ్చి నన్ను లూప్ లైన్ లో పెట్టావు. ఇంకా మా నాన్నకి బ్యాడ్ టైం మొదలైనట్టే. మర్చిపో 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 ఒక హంతకుడి కుటుంబంలోకి నా కూతుర్ని పంపడం నాకిష్టం లేదు. నేను మాట్లాడేది అతని తమ్ముడు గురించి కాదు, నాన్న గురించి. 14 ఏళ్లు పాకిస్తాన్ లో యుద్ధ ఖైదీగా ఉండొచ్చిన ఆర్మీ ఆఫీసర్ మమ్మీ ఆయన. కాదు, మీ నాన్నను చంపినందుకు 14 ఏళ్లు తీహార్ జైల్లో శిక్ష అనుభవించిన ఖైదీ. మీ నాన్నను చంపింది తనేనని 10 మందిలో ఒప్పుకోవాలి. మనకి క్షమాపణ చెప్పాలి. గుడివాడి కైలాసం గారి కొడుకు గారు తమను కలవడానికి వచ్చేసారు. పిలవమంటారేంటి? వాడు వచ్చాడా నువ్వు తీసుకొచ్చావా? నాకేం తెలుసు సార్. పోనీ వాళ్ళ నాన్న తెలుసా? అమ్మతో ఆడు కూడా తెలవచ్చు సార్. పేరు గోత్రం చెప్తుంటే తెలిసేమో అనుకున్నాలే. రమ్మను. ఒరే కిరణ్, నీ నాన్న గుడిని మింగేసే రకమైతే ఈడ దేశాతాబ్దంలో కట్టారు. అప్పుడెంత మింగేసినారు కూడా చెప్పేసి రకం. కొంచెం జాగ్రత్త. రే రారవే. ఏమిటిది? దీన్ని సూట్ కేస్ అంటారు. దీనివల్ల మన దేశంలో కొన్ని ప్రభుత్వాలే కూలిపోయాయి. నువ్వంత గొప్ప పని చేయక్కర్లేదు. జైల్లో ఉన్న మా మామయ్య కుప్పస్వామి మీద కేసు లేకుండా తప్పిస్తే ఇందులో ఉన్న డబ్బంతా నీదే. బోనస్గా నీ తమ్ముడు నిర్దోషిగా విడుదలవడానికి మేం సాయం చేస్తాం. దీన్ని పిస్టల్ అంటారు. దీనివల్ల కొన్ని దేశాల్లో విప్లవాలే వచ్చాయి. దీనికి సంఘ వ్యతిరేక శక్తుల్ని కాల్చి చంపిన చరిత్ర ఉంది. నీలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది. మీ తమ్ముడి జీవితం మా చేతుల్లో ఉందని తెలిసి కూడా ఎదురొస్తున్నావా? నీ జీవితమే నీ చేతుల్లో లేదు. నా తమ్ముడి జీవితం గురించి నీకెందుకురా వర్రీ? నోకరాజు సరే, సూట్ కేసు లోపల పెట్టి మంత్రా. ఎత్తి వీడి నెత్తిని పెట్టు. వెళ్ళి నీ బాబుకు చెప్పు, ఈ రంజిత్ కుమార్ లంచం తినడు, తిన్నది కక్కిస్తాడని.
రూల్స్ పాటించే పోలీస్ ఆఫీసర్వి రూల్ తప్పి ఆట ఆపావేంటి? నీకు ఆడడం తెలుసు, నాకు ఆడుకోవడం కూడా తెలుసని నీకు చెప్పడానికి. బాల్ని పాకెట్లో వేసే క్యూ నీ చేతిలో ఉంది, లాకప్లో తోసిన వాళ్ళని ఎర్రగొట్టే లాఠీ స్టిక్ మా చేతుల్లో ఉంటుంది. సూట్ కేస్ తిప్పి పంపించావు కదా, నిజాయితీ పరుడి ఫేస్ ఇలా ఉంటుందని చూపించడానికి వచ్చావా? అవినీతి పరుడి ఫేస్ ఎలా ఉంటుందో చూసి వేటు తప్పదని హెచ్చరించడానికి వచ్చా. ఏంట్రా మేం చేసిన అవినీతి? టెండర్లు పాడి నాసిరకం ప్రాజెక్టులు కట్టి జనం డబ్బు వృధా చేస్తున్నావా? హాస్పిటల్ కి కల్తీ మందులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నావా? ఆయుధాలే కదా అమ్ముకుంటున్నావు. దీనివల్ల ప్రజలకేంటి నష్టం? ఆ నష్టం కళ్ళకు కనిపించదు. తుపాకీ తీవ్రవాది చేతిలో ఉంటే అధికారులు భయపడుతున్నారు. మంత్రులు, రాజకీయ నాయకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. తీవ్రవాదికి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలే భయపడితే ఉగ్రవాదికి అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రదేశాలే వణికిపోతున్నాయి. దేవుడిచ్చిన తెలివితేటల్ని ఇలా ఆయుధాలమ్మి కోట్లు గడిస్తున్నారు. నీలాంటి వాళ్ళ ఆట కట్టించడానికే దేవుడు నాలాంటి ఆఫీసర్లను పుట్టిస్తాడు. నీలాంటి ఆఫీసర్లని చెస్ బోర్డ్ లో పావుల్ని కదిపినట్టు కదిపి మా ఇష్టం వచ్చిన చోటికి ట్రాన్స్ఫర్ చేయించే కెపాసిటీ ఉన్న పార్లమెంటేరియన్ ని నేను. ఆల్రెడీ మీ తమ్ముణ్ణి బోనెక్కించా. మాట వినకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ ఇంటి పేరు గుడివాడ, నీ ఊరు గుడివాడ. చెప్పరా, గుడివాడకి ఏ పక్క నీ అడ్డ? హనుమాన్ జంక్షన్ వైపా, పామర వైపా? ఈ సైడ్ అయితే ఆంజనేయ స్వామికి బలిస్తా, ఆ సైడ్ అయితే ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీలో క్రష్ చేస్తా. కౌంట్ యువర్ నంబర్ ఆఫ్ డేస్. ఏమి సార్ వాడిది? అడ్డడ్డే వాడు మాట్లాడితేనే కొట్టినట్టుండది. నిజంగా కొడితే మురుగా ఎట్టుండునో. వాడు కాదు, మనమే వాడిని కొట్టాలి. చావు దెబ్బ. దవళ సులభం కదప్పా. ఇదిగో వాడు కుప్పుస్వామి చేత రహస్యాలు చెప్పిస్తాడని నాకు పెరియ నమ్మకం. కుప్పుస్వామి జైలు నుంచి కోర్టుకెళ్ళడు. బాంబు బాబు, బాంబు బాబు, బాంబు. కుప్పుస్వామి, కుప్పుస్వామి! ఎక్కడికన్నా? రేయ్ గిరి, ఆగు! ఎక్కడ తీసుకెళ్తావన్నా? ఇదేంటయ్యా, ఇతను ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాడా? పీకేయమని చెప్పాగా. చెప్ప పెట్టకుండా తీసేయడానికి ఇది పొలిటికల్ పోస్ట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం. మరి కుప్పుస్వామిని నీ కళ్ళ ముందే పేల్చేస్తున్నప్పుడు ఏమైందంట మీ పోలీస్ డిపార్ట్మెంట్? ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు వేసుకుంటున్నారు తమరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ప్రశ్నకి నేను మా డిపార్ట్మెంట్ తరఫున సమాధానం చెప్తాను సార్. ఏంటయ్యా రెచ్చిపోయి మాటకు మాట మాట్లాడుతున్నావు? కుప్పుస్వామితో పాటు నీ తమ్ముడు కూడా అదే వ్యాన్ లో ఉన్నాడు కదా, వాడు ఎందుకు పేలిపోలేదు? ఎలా తప్పించుకున్నాడు? ఇంతకీ మీ బాధ కుప్పుస్వామి పోయినందుక, మా తమ్ముడు తప్పించుకున్నందుక? నువ్వు నీ తమ్ముడిని తప్పించినందుకు. మంత్రి గారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మీ రాజకీయ నాయకులు చేసే పని, మా పోలీసుల పని కాదు. మా తమ్ముడితో పాటు కోటిగాడు కూడా తప్పించుకున్నాడు. వాళ్ళిద్దరు పారిపోయారు. ఎవరైనా తప్పించారో 24 గంటల్లో డిఐజీ గారి టేబుల్ మీద పెడతాను. అదేంటయ్యా అంత రెక్లెస్ గా మాట్లాడేళ్తాడేంటి? చేతులు తడుపుకునే ఆఫీసర్లైతే మీలాంటి వాళ్ళని చూసి నీళ్లు నవ్వులుతారు. గుండెలు మండే ఇలాంటి వాళ్ళు నిప్పులు కక్కి వెళతారు. సాయంత్రంలో పతను మీ వాళ్ళని పట్టుకోకుండా చూసుకోండి. ఈ ప్లేస్ ఏంటి? ఇప్పుడు ఎక్కడున్నావు? ఆకాశం కింద. అంటే భూమి మీద. మరి ఆ మందేంటి? పోలీసుల నుంచి తప్పించుకున్నాం కదా, పార్టీ చేసుకుందామని. పార్టీయా? ఆ, మరి కట్టేసావేంటి? మందెక్కువ అయితే పడిపోతావని. నాకొద్దు. వద్దంటే ఎలా రాగొట్టిగా? అయితే నువ్వు కూడా తాగు. లేదు, నువ్వు తాగాలి, నేను వినాలి. ఏం వినాలి? నువ్వు చెప్పేది. ఏం చెప్పాలి? నిజం. కుప్పుస్వామిని చంపింది ఎవరు? నాకేం తెలీదు, నాకేం తెలీదు. రేయ్! కొట్టొద్దు, దండం పెడతానా? ఒరే కొట్టిగా, కుప్పుస్వామిని చంపడానికి పోలీస్ వ్యాన్ మీద బాంబులు వేయడం చూసాక నువ్వు వ్యాన్ నుంచి దూకేశావు. నీ టైం బాగుంటే బతికావు, లేకపోతే
అన్నా పొరపాటున పోయింటే ఏమైందన్నా? పవర్ పోయేది. నీ శవాన్ని తీసుకుని నేను మీ ఇంటికి వెళ్ళేవాడిని. మీ ఇద్దరు పిల్లలు నాన్న పోయావా నాన్న పోయావా అని ఏడ్చేవాళ్ళు. బాబు ముత్తైదువులు బలవంతంగా నీ భార్య పట్టు తుడిచేసేవాళ్ళు. పార్వతి నీ దిక్కులేని శవాన్ని చితిపేర్చి నేనే అంటించేవాడిని. అది సగం గాలి ఆరిపోయేది. మిగిలిన శవాన్ని కాకులు గద్దలు తినకుండా నేనే కిరసనాలు పోసి అంటించేవాడిని. వద్దన్నా వద్దన్నా, నిజం చెప్పేస్తా. పోనీ ఫిట్రోల్ పోయినా అసలు నీకు అదే వద్దన్నా. వద్దు. నిజం చెప్పేస్తానన్నా, చెప్పేస్తా. సరే నేరు ఇటు నా సీటు మీద కాన్సన్ట్రేట్ చేసినారు. జీకే గారు శ్రీ నోకరాజు ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి. పరమేశ్వరుడికి కాదు మనకి మూడో కనున్నాయి. హలో నాన్న బాసు సీఎన్ ఒకరికి మాట్లాడుతున్నాడు. మా ఏసీపీ గారు ఇలా కలెక్టర్ని కాడానికి వెళ్తాడు. కలెక్టర్నే సాయంత్రం దాకా మీటింగ్లోనే ఉంటాడు అన్నట్టు శంకర్రామన్ ఫోన్ చేసాడు. ఏపీ క్వారీ ద్వారా ఈటింగ్ చేస్తారంట. ఆయుధాలు ఇచ్చి ఆడే చేసుకుందాం అన్నాడు. గెలిపోండి ఓకేనా? సరే రెడీ. సుబ్రహ్మణ్య గారు నాతో రండి. ఎస్ సార్. సీక్రెట్ గా కంప్యూటర్లో నా బొమ్మ చూసేయడం కాదు బాసు. రేపు ఆంధ్రదేశం అంతా పేపర్లో పబ్లిక్ గా నీ బొమ్మ చూసేస్తా. అన్నా నేను కోటిగాడిని. అది తెలిసిలేరా? ఎక్కడున్నావు? పారిపోయి ఫారెస్ట్ లో దాక్కున్నా. వచ్చేయమంటావా? వద్దు నువ్వు అక్కడే ఉండు. రంజిత్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నారు. ఆడు పోయాకరా. పోయాకంటే చచ్చిపోయాక. రంజిత్ లేపేస్తున్నారా? ఇప్పుడు ఇప్పుడే ఎక్కడా? ఏపీ క్వారీస్ దగ్గర. ఇక్కడే ఉండండి సార్. శీఘ్రం చేయండి రా, శీఘ్రం చేయండి. హలో కిరణ్ బాబు చెప్పు నొకరాజు. వారిస్ కాడే ఉన్నారా? మా ఏసీపీ ఎక్కడికి వస్తున్నాడు. ఏమిరా చూస్తారు, తొందరగా చెయ్యండి. రేయ్, అందరూ కలిసి దించండి. అంత గంట కింద పడవేయండి. దించండి రా. వాడు బుల్లెట్ తో చావకూడదు. ప్రమాదంలో డైనమైట్ పేలి బాడీ పీస్ పీస్ కావాలా. అప్పుడుదా మనం సేఫ్. రేయ్ స్టాప్ దేర్, ఆగు. నేను 3 కౌంట్ చేసేలోగా లొంగిపోవాలి, లేకపోతే ఎన్కౌంటర్ అకౌంట్ లోకి ఎక్కిపోతాం. 1 2